ముందుగా ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవం గురించి చెప్పుకుందాం. కుష్ఠవ్యాధి ఈ పేరు చెప్పగానే అదో రకమైన భయం ఉంటుంది. ఇది అంటరాని సమస్యగా ఉంటుంది. ఇది సోకిన వారిని ముట్టుకోవడానికి, దగ్గరికి రావడానికి కూడా చాలా మంది భయపడతారు. వారిని అందరికీ దూరంగా ఉంచుతారు. ఈ సమస్య వచ్చిందంటే చర్మం, చేతులు, కాళ్ళ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఇది నిజంగానే ముట్టుకుంటే ఒకరి ద్వారా ఒకరికి వస్తుందా? ఇలాంటి వివరాలన్నీ న్యూఢిల్లీలోని శివిజా క్లినిక్ డెర్మటాలజిస్ట్ ఆకృతి గుప్తా మాటలో తెలుసుకుందాం. ముట్టుకుంటే వస్తుందా? డాక్టర్ ఆకృతి గుప్తా ప్రకారం కుష్ఠవ్యాధి కేవలం రోగి చర్మాన్ని ముట్టుకోవడం వల్ల ఈ వ్యాధి బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వదు. షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, కౌగిలించుకోవడం, పక్కపక్కనే కూర్చోవడం వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా వ్యాధి వచ్చిన వారితో ఎక్కువగా ఉండడం వల్ల వారి ముక్కు నుండి వచ్చే బిందువుల ద్వారా వస్తుందని చెబుతారు. ఇప్పుడు దీన్ని కూడా చాలా వరకు తగ్గించవచ్చు. ఇందుకోసం సమస్య మొదలవగానే వ్యాధి సోకిన వారికి దగ్గరగా ఉన్నవారు ఎప్పటికప్పుడు వైద్యులతో టెస్ట్ చేయించుకోవడం మంచిది. టెస్ట్ చేయించుకోవడం వల్ల ఈ వ్యాధి రావడానికి కారణాలు కూడా ఉన్నాయి. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ వ్యాధి మైక్రోబ్యాక్టీరియం లెప్రోమర్సిస్ వల్ల వచ్చే ఓ అంటువ్యాధి. ఇది రావడానికి ఖచ్చితమైన కారణాలు లేవు. కుష్ఠవ్యాధి ఉన్నవారికి దగ్గరగా ఉన్నప్పుడు వారు దగ్గిన, తుమ్మిన లెప్రే బ్యాక్టీరియాతో కూడిన బిందువులు వ్యాప్తి చెందుతాయి. ఇవి దగ్గరలోని వ్యక్తులపై వాటి ప్రభావాన్ని చూపుతాయి. కుష్ఠ సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉండడం వల్ల సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భోజనం చేస్తున్నప్పుడు పక్కపక్కన కూర్చోవడం, షేక్ హ్యాండ్స్ చేయడం, కౌగిలించుకోవడం వంటి కారణాలతో ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు: చర్మంపై ప్యాచెస్లా రంగు మారుతుంది. ఈ ప్యాచెస్ ఫ్లాట్లా మారి తిమ్మిరి రంగు మారుతుంది. చర్మం మందంగా గట్టిగా మారి డ్రై అవుతుంది. పాదాల అరికాళ్ళపై నొప్పి లేని బొబ్బలు, ముఖం, చెవులపై నొప్పి లేని వాపులు, కనుబొమ్మలు, జుట్టు రాలడం, స్కిన్పై ప్రభావిత ప్రాంతాల్లో తిమ్మిరి, కండరాలు బలహీనంగా మారడం లేదా పక్షవాతం, దృష్టి సమస్యలు, మాట్లాడడం ఇబ్బంది, ముక్కు కారడం, చర్మంపై నోడ్యుల్స్, పాదాలపై నొప్పి లేని పూతలు, అయితే ముఖం, చెవి లోబ్స్పై నొప్పి లేని గడ్డలు, వాపు, చర్మంపై లేత రంగు మచ్చలు కనిపిస్తాయి. ట్రీట్మెంట్: కుష్ఠవ్యాధిని తగ్గించవచ్చు. కొన్ని డేటా ప్రకారం గత 2 దశాబ్దాల్లో కుష్ఠవ్యాధితో బాధపడుతున్న 16 మిలియన్ల మంది సమస్య నుంచి కోలుకున్నారు. అయితే ఈ ట్రీట్మెంట్ అనేది కుష్ఠవ్యాధి రకాన్ని బట్టి ఉంటుంది. యాంటీబయాటిక్స్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వాడతారు. దీన్ని తగ్గించేందుకు డాక్టర్స్ సాధారణంగా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు యాంటీబయాటిక్స్ ఇస్తారు. సమస్య ఎక్కువగా ఉంటే మరింకా ఎక్కువ సమయం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ చేయకపోతే, కుష్ఠవ్యాధికి ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే చర్మం, నరాలు, చేతులు, పాదాలు, కాళ్ళు శాశ్వతంగా దెబ్బతింటాయి. దీని కారణంగా కంటి చూపు పోవడం, గ్లాకోమా, ఇరిటిస్, జుట్టు రాలడం, పిల్లలు పుట్టకపోవడం, ముఖం వికారంగా మారడం, పురుషుల్లో అంగస్తంభన, ఇన్ఫెర్టిలిటీ, కిడ్నీ ఫెయిల్యూర్, కండరాల బలహీనత, చేతులు విడదీసినట్లుగా మారడం, కాళ్ళు వంచలేకపోవడం, ముక్కు లోపల సమస్యలు, చేతులు, కాళ్ళు సహా మెదడు, వెన్నుపాము, నరాలకు శాశ్వతంగా సమస్యలు. కుష్ఠవ్యాధి చాప కింద నీళ్ళ విస్తరిస్తుంది. ఏటా ఈ వ్యాధి 10ల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల ద్వారా వ్యాధి కొంతవరకు తగ్గుముఖం పట్టింది. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తితో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో సుమారు 8 నెలలుగా ఎలాంటి వ్యాధి గుర్తింపు చర్యలు చేపట్టలేదు. అయినా 2-3 నెలలుగా నిర్వహించిన సర్వేలో ఈ 7 కేసులు గుర్తించినట్లు వైద్య అధికారులు తెలిపారు. నేడు జాతీయ కుష్ఠ నిర్మూలన దినోత్సవంలో భాగంగా నేడు నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కుష్ఠవ్యాధి సోకిన వ్యక్తిని సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. కానీ ఈ వ్యాధి ప్రమాదకరమైనదేమీ కాదని, ఇది ఒకరి నుంచి ఒకరికి మరొకరికి సంక్రమించే వ్యాధి కాదని, దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా వ్యాధి నయం చేయవచ్చని జిల్లా టీబీ కుష్ఠవ్యాధి నివారణ అధికారిని డాక్టర్ శ్రీదేవి తెలుపుతున్నారు. వ్యాధి లక్షణాలు: మైక్రోబ్యాక్టీరియా లెప్రి అనే సూక్ష్మక్రిమి ద్వారా కుష్ఠవ్యాధి సంక్రమిస్తుంది. శరీరంపై తెల్లని రాగి రంగులో స్పర్శలేని మచ్చలు ఉంటే దాన్ని వ్యాధి లక్షణంగా చెప్పవచ్చు. 5 కన్నా తక్కువ మచ్చలు ఉంటే పాసి బెసిలరీ లెప్రసీ అని, 5 కన్నా ఎక్కువ మచ్చలు ఉంటే దాన్ని మల్టీ బెసిలరీ లెప్రసీ అని చెప్పవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వారి చర్మంపై తెల్లని రాగి రంగులో మచ్చలు ఏర్పడతాయి. అరచేతిలో, అరికాలలో కండరాల బలహీనత, అంగవైకల్యం వంటివి కనిపిస్తాయి. చికిత్సా విధానం:
ఈ వ్యాధి బారిన పడిన వారి శరీరంపై తెల్లని రాగి రంగులో 5 కన్నా తక్కువ మచ్చలు ఉంటే వారు 6 నెలల పాటు మల్టీ డ్రగ్ థెరపీ బహుళ ఔషధ చికిత్స విధానం తీసుకోవాలి. 5 కంటే ఎక్కువ స్పర్శలేని మచ్చలు ఉంటే సంవత్సర కాలం పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా అంగవైకల్యం వంటి బారి నుండి కాపాడవచ్చని వైద్యాధికారులు తెలుపుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వ్యాధి బారిన పడిన వారు వైద్యుల సూచన మేరకు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చికిత్స తీసుకొని మందులు కూడా వాడవలసి ఉంటుంది. వీరికి వస్తువులను తాకినప్పుడు స్పర్శ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి వేడి వస్తువులకు దూరంగా ఉంటూ వాటిపై జాగ్రత్తగా ఉండాలి. స్పర్శ కోల్పోయిన కాళ్ళు చేతుల భాగాలపై జాగ్రత్తగా ఉండాలి. స్పర్శ లేని కాళ్లకు మైక్రో సెల్యులర్ రబ్బర్ చెప్పులు ధరించాలని ఈ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా పాదరక్షకాలు అందజేస్తుంది. మచ్చలు ఉన్న ప్రాంతంలో ప్రతిరోజు వేడి నీటితో శుభ్రం చేయాలి. చికిత్స తీసుకునే సమయంలో మూత్ర విసర్జనలో మార్పులు కనిపించినా ఎలాంటి అనర్థాలు ఉండవని వైద్యులు సూచిస్తున్నారు. మొదట్లోనే చికిత్స తీసుకోవాలి. శరీరంపై తెల్లని రాగి రంగులో స్పర్శలేని మచ్చలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. దీన్ని మొదట్లోనే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. ఈ వ్యాధి సోకిన వారికి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది. జాతీయ కుష్టు నివారణ దినోత్సవం సందర్భంగా నేటి నుంచి వచ్చే నెల 13 వరకు గ్రామాల్లో ప్రజలకు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. క్షయవ్యాధి చికిత్స అనేది అంటురోగంగా చెప్పబడే క్షయవ్యాధి టీబీకి సంబంధించిన వైద్య చికిత్స గురించి తెలుపుతుంది. చికిత్స చేయించుకొని దాదాపు ప్రతి 3లో తీవ్రమైన క్షయవ్యాధి 2ని బలిగొంటుంది. వైద్య చికిత్సకు లోబడే క్షయవ్యాధి మరణాల రేటు 5% కంటే తక్కువగా ఉంటుంది. టీబీ క్షయకి ప్రామాణిక లఘు చికిత్సగా ఐసోనియాజాద్ రిఫాంపిసిస్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దీన్ని రిఫాంపిస్గా కూడా పిలుస్తారు. ఇవి 2 సూక్ష్మ జీవనాశక ఔషధాలు. పిరాజినామైడ్, ఈథంబూతాల్ మందులను 2 నెలల పాటు వాడవలసి ఉంటుంది. ఆ తర్వాత ఐసోనిజాయిడ్, రిఫాంపిసిన్లను మాత్రమే మరో 4 నెలల పాటు వాడాలి. ప్రియదర్శన్ సోమన్ నాయర్ భారతీయ సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. పలు భారతీయ భాషల్లో 90కి పైగా సినిమాలు తీశాడు. ఎక్కువగా మలయాళం, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళంలో 6, తెలుగులో 2 సినిమాలు చేశాడు. ఆయన 1984లో మలయాళ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించిన 2000 దశకంలో ఎక్కువ హిందీలోనే సినిమాలు చేశాడు. తెలుగులో ఆయన తీసిన 2 సినిమాలు నిర్ణయం, గాంధీవం. 2007లో ప్రియదర్శన్ రూపొందించిన తమిళ సినిమా కాంచీవరం జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం అందుకుంది. భారత ప్రభుత్వం ఆయనకు 2012లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ప్రియదర్శన్ కేరళలోని తిరువనంతపురంలో సోమన్ నాయర్ రాజమ్మ దంపతులకు జనవరి 30, 1957న జన్మించారు. 1984లో ప్రియదర్శన్ తన స్నేహితులైన నరేష్ కుమార్, సనల్ కుమార్లతో కలిసి అప్పట్లో మలయాళంలో గిరాకీ ఉన్న నటుడైన శంకర్ సహాయంతో ఓ ప్రముఖ నిర్మాత దగ్గర ఆర్థిక సహాయం పొంది శంకర్ మోహన్ లాల్ హీరోగా ఓ సినిమా తీశారు. అలా 1984లో పూచకోరు ముక్కుత్తు అనే సినిమాతో ప్రియదర్శన్ దర్శకుడయ్యాడు. ప్రకాష్ జావదేకర్ భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ జాతీయ నాయకుడు. ఇతను 1950 జనవరి 30న మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు. 2008లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ తరపున అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆయన 30 మే 2019 నుండి 7 జూలై 2021 వరకు కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశాడు. ప్రకాష్ జావదేకర్ 2023 జూలై 7న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించాడు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలం నాటికి ప్రకాష్ జావదేకర్ ఏబీవీపీలో చురుకైన కార్యకర్తగా ఉండేవారు. పూణేలో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయ్యారు. జైల్లో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినాను ఆపరేషన్ కొరకు కూడా బయటకు పంపలేదు. 1996లో మహారాష్ట్ర విధానసభకు గ్రాడ్యుయేట్ కోటా నుంచి ఎన్నికయ్యారు. 1995లో మహారాష్ట్ర ప్రణాళిక బోర్డు కార్యనిర్వాహక అధ్యక్షుడయ్యారు. ఎస్ఎన్ గోయంకోగా సుపరిచితులైన సత్యనారాయణ గోయంకా సుప్రసిద్ధ అంతర్జాతీయ విపశ్యన ధ్యాన గురువు. భారతీయ సంతతికి చెందిన ఎస్ఎన్ గోయంకా బర్మా
మయన్మార్లో ఒక ధనిక భారతీయ కుటుంబంలో జనవరి 30, 1924 జన్మించారు. 1969లో భారతదేశంలో స్థిరపడి విపశ్యన ధ్యానాన్ని బోధించడం ప్రారంభించారు. అనాది కాలంలోనే ప్రభావశీలుడైన విపశ్యన ధ్యాన గురువై తూర్పు పాశ్చాత్య దేశాల్లోని అన్ని జాతి మత భేదాలకు అతీతంగా వేలాది మంది ప్రజలకు విపశ్యనను బోధించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ధ్యాన కేంద్రాలను స్థాపించారు. విమోచనకు బుద్ధిని మార్గం జాతి మత వర్గాలకు అతీతమైనదని, సార్వత్రికమైనదని, శాస్త్రీయమైనదని ఆయన చేసిన బోధనలు ప్రముఖమైనవి. ఆగస్టు 2000లో న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితిలో నిర్వహించిన మతపరమైన ఆధ్యాత్మిక నాయకుల మిలీనియం ప్రపంచ శాంతి సదస్సుకు గోయంకా ఉపన్యాసకునిగా ఆహ్వానించబడ్డారు. ఆయన ఆధ్వర్యంలో నవంబర్ 2008లో ప్రపంచ విపస్తన పగోడా ముంబై శివారులో నిర్మించబడింది. 2012లో ఆయన భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం పొందారు. అనూప్ సోనీ ఒక భారతీయ నటుడు, యాంకర్. అతను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి. సోనీ తన కెరీర్ను సీ హాక్స్, సాయ వంటి టెలివిజన్ ధారావాహికలో పాత్రలతో ప్రారంభించింది. ఆ తర్వాత బుల్లితెరకు విరామమిచ్చి సినిమాల్లో కూడా నటించాడు. అతను 2003 చిత్రాలైన కారాషిన్, స్కార్స్ ఫ్రమ్ బ్రైడ్స్, హమ్ ప్యార్ తుమ్ హిసే కర్ భైతే అలాగే హత్యార్లో కనిపించాడు. 2004లో అతను అశోక్ పండిత్ చిత్రం సీనులో కనిపించాడు. కానీ అతడు సిఐడి స్పెషల్ బ్యూరోలో పనిచేయడానికి టెలివిజన్కి తిరిగి వచ్చాడు. అతను చలనచిత్రాలు, టెలివిజన్లో పనిచేస్తూనే ఉన్నాడు. అతను గతంలో సోనీలో క్రైమ్ పెట్రోల్ సీరియల్లో కూడా పనిచేశాడు. అనూప్ సోనీ జనవరి 30, 1975 జన్మించారు. గుర్దీప్ కోహ్లీ, గుర్దీప్ పుంజ్ అని కూడా పిలువబడే భారతీయ నటి. హిందీ టెలివిజన్లో పనిచేస్తున్నది. బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీలో హేమని సింగ్గా, సంజీవనిలో డాక్టర్ జూహీగా, కసంసేలో బానిగా ఆమె బుల్లితెరకు సుపరిచితురాలు. గుర్దీప్ కౌర్ కోహ్లీ పంజాబీ సంతతికి చెందినది. ఆమె మహారాష్ట్ర, ముంబై ఒక సిక్కు కుటుంబంలో 1980 జనవరి 30న జన్మించింది. గుర్దీప్ భారతీయ టెలివిజన్లో ప్రకటనలకు మోడల్గా తన వృత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె ఫాల్గుని పాఠక్ యొక్క మ్యూజిక్ వీడియో హైరే మేర్ హ్యూ గులాబీలో కనిపించింది. కెరీర్లో అత్యంత ముఖ్యమైన పాత్ర సంజీవని, డాక్టర్ జూహీ సింగ్. ఇది ఆమెకు ప్రశంసలను సంపాదించింది. ఆ తర్వాత ఆమె జీటీవీ యొక్క సిందూర్ తెరే నామ్కాలో పనిచేశారు. ఆమె తన భర్త అర్జున్ పుంజుతో కలిసి స్టార్ 1 యొక్క జెట్ సెట్ గో నాచ్ బలయే 2 భాగంగా ఉన్నారు. తర్వాత ఆమె కసం హేసేలో ప్రోనీత వాలియా మిత్ర అనే పాత్రలో కనిపించింది. ఆమె తర్వాత బానిజయ్ వాలియాగా మారింది. ఆమె బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీలో హేమని సింగ్గా కూడా కనిపించింది. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.